జూలై 10వ తారీఖు పౌర్ణమి గురువారము, గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు. మనకి చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన మంత్రానుష్ఠానాన్ని ఇచ్చిన మంత్రోపదేశం ఇచ్చినటువంటి గురువులకి సేవించడము, పూజించడము, నమస్కారం చేయడం చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇదే కాకుండా జాతకంలో గురుబలం ఉన్నటువంటి వాళ్ళైనా, అంటే ప్రస్తుత గోచార రీత్యా చూస్తే కనుక కర్కాటక రాశి వాళ్ళు కావచ్చు, మకర రాశి వాళ్ళు కావచ్చు, వృశ్చిక రాశి వాళ్ళు కావచ్చు, మీన మేష రాశి వాళ్ళు కావచ్చు, గురుబలం తక్కువ ఉండి, లేకపోతే ఏ రాశి వాళ్ళైనా సరే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, పెళ్లిళ్ళు అవ్వడం లేదు, గురు నిందా శాపం వల్ల, కాలసర్పదోషం వల్ల ఎఫెక్ట్ అవుతూ సంతానం కలగక యాంగ్జైటీ, డిప్రెషన్తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ గురు పౌర్ణమి నాడు తప్పకుండా సద్వినియోగం చేసుకుంటూ శివాలయానికి వెళ్ళి మహాలింగార్చన అనేటువంటిది చేయించిన, లేదా పసుపు నీళ్లతో శివుడికి అభిషేకము చేసిన, సువర్ణ జలాలతో స్వామికి అభిషేకం చేసిన విశేషమైన ఫలితాన్ని చూస్తారు. ఒకవేళ శక్తి కలిగినటువంటి వాళ్ళు శ్రీరుద్ర హోమము అనేటువంటిది చేయించండి, లేదా కేజింపావు శనగలు దానంగా ఇచ్చినట్లయితే గురుబలం విపరీతంగా పెరుగుతుంది. ధన ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు, రుణ బాధల నుంచి తగ్గడం తక్షణమే చూస్తారు.